అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ గత 5 ఏళ్ల కాలంలో 60 నెలలు అనుకుంటే ఒక 50 సార్లు అరెస్ట్ చేసి ఉంటారు. అంటే మనం పక్కన పోలీసులు, జైళ్ళు, కోర్టులు కాకుండా మనం మీడియా వాళ్ళు అరెస్ట్ చేస్తాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాని రోజు లేదు గత 5 ఏళ్లలో. ఆయనేమో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు, జైలుకి పోలేదు. కానీ 5 ఏళ్లు మనం మీడియా గారిని చూసినామంటే ఏదో ఒక మీడియా ఏదో ఒక రోజు ఆయన అరెస్ట్ చేసి ఉంటుంది. వాళ్ళ పాటికి కూడా అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీఎం కూడా వాళ్ళే చర్చ పెడతారు. భారతి గారికి ఇస్తారా, షర్మిలా గారికి ఇస్తారా, ఇవన్నీ కూడా చర్చ పెట్టేసినారు గత 5 ఏళ్ళది. మళ్ళీ ఇప్పుడు అంటే జగన్ అరెస్ట్ చేయాలనే కోరిక వాళ్ళకి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. జగన్ అరెస్ట్ అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఓకే. అది వాళ్ళ ఆనందం అనుకోవాలో వాళ్ళ కోరిక అనుకోని తెలియదు. అయితే నా పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో స్పెసిఫిక్ గా ఏం జరిగిందో తెలియదు కానీ రఘురామకృష్ణరాజు గారు గతంలోనే జగన్ గారు అధికారులు ఉండగానే సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు బెయిల్ రద్దును కోరుతూ. అప్పుడు కోర్టు తిరస్కరించింది, బెయిల్ రిజెక్ట్ చేసింది రఘురామకృష్ణ గారు. ఆ తర్వాత ఆయన వేరే కారణాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆయన ప్రధానంగా 2-3 ఆలస్యం అవుతుంది, బెయిల్ రద్దు చేయాలి, కేసు యొక్క విచారణ రాష్ట్రాన్ని మార్చాలి అనేది ఏదో వాళ్ళు పిటిషన్ వేసినట్టున్నారు. సహజంగా ఎవరు పిటిషన్ వేసినా కోర్టు చేసే పని ఏంటంటే ఆ ప్రతివాదులకు నోటీసులు ఇస్తారు. అంటే ఎందుకు ఇట్లా జరిగిందని, మీరేసినా నేనేసినా ప్రతివాదులకు నోటీసులు అనే రెగ్యులర్ ప్రాసెస్ ను కూడా అది శిక్షగా మార్చేస్తున్నాయి మన మీడియా. ఉదాహరణకు అశోక్ అనే ఆయన్ని టీవీలో కూర్చొని ఏదైతే మాట్లాడుతుంటాడో ఆయన్ని ఎందుకు చర్య తీసుకోండి, నేను కోర్టులో పిటిషన్ వేసాను అనుకోండి, ఎందుకు మీ పైన చర్య తీసుకోవడం, మీకు నోటీస్ కోర్టు ఇస్తుంది, అది సహజం. కానీ అశోక్ వెంటనే అరెస్ట్ చేయబోతున్నారని రాసుకుంటే దానికి మన జయగందే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా రఘురామకృష్ణ కేసు రిజిస్టర్ అయితే ఏ పౌరుడు అంటే దానికి నోటీస్ ఇస్తారు ప్రతివాదు. ఈరోజు ఆయన ఆలస్యం అవుతుందంటే ఎవరికి ఇస్తారు? సిబిఐకి, వ్యవస్థలకు ఇస్తారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యానికి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది దానికి ఎవరు ఆలస్యం అనేది మళ్ళీ తేలుతుంది, ఒక డైరెక్షన్ కూడా కోర్టు ఇస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్ నేపథ్యంలో ఒక రకంగా నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ రఘురామకృష్ణరాజు గారి కేసును ఆధారంగా చేసుకొని త్వరితగతిన విచారించి కేసును తేల్చేయండి అని సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కేసు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు భేషజాలు మానుకొని రఘురామకృష్ణరాజుకు పెద్ద సన్మానం అయితే చేయాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి సన్మానం ఎందుకు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు పుణ్యమా అంటూ కానీ కేసు కానీ త్వరితగతిన విచారించేస్తే జగన్ చాలా తొందరగా బయటపడతారు. ఆ కేసులో విచారణ ఆలస్యం జగన్మోహన్ రెడ్డి గారు బయటపడేదానికి స్కోప్ ఉంది. ఏంటంటే స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకని ఇప్పుడు ఆ మీడియాలో జరుగుతున్న చర్చలకే నాకు ఆన్సర్. వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారించాలి, విచారణ ఆలస్యం అవుతుంది, అరెస్ట్ చేసేవాళ్ళు. నా పాయింట్ ఏంటంటే ఇంతవరకు సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభం కాలేదు. విచారణగా ప్రారంభం కాని కేసును విచారించేస్తున్నారని మాట్లాడమే దొంగ తిరుగు వాదం. ఇప్పుడు హైకోర్టులో జరుగుతుంది, సిబిఐ కోర్టులో జరుగుతుంది జగన్ కేసు ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్. అంటే నా పైన నేపబడినటువంటి కేసుకి విచారణ అర్హత లేదు అని జగన్మోహన్ గారు పిటిషన్ చేస్తున్నాడు. విచారణ అర్హత ఉందా లేదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది వాద్యం. అర్హత ఉండాలని తేలిన తర్వాత విచారణ స్టార్ట్ అవుతుంది. అసలు అర్హత ఉందా లేదా కేసు నడుస్తా ఉంటే డిశ్చార్జ్ జరుగుతా ఉంటే ఏకంగా ట్రయల్ జరుగుతుందని మాట్లాడేస్తారు. ఇది ఎట్లాంటిదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్యాష్ పిటిషన్ జరుగుతాను కదా, దట్ ఈజ్ అట్లాంటిదే ఇది కూడా. అంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ కేసు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేబినెట్ కొన్ని పరిశ్రమలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాయి, ఆ పరిశ్రమలకు లాభాలు చేకూర్చినాయి. ఆ పరిశ్రమాధిపతులు లాభాల కోసం చేయడంలో ప్రజా సంపద లూట్ చేయబడింది, నష్టపడింది, తప్పుడు జీవోలు ఇచ్చినారు. దాని కారణంగా లబ్ధి పొందిన పరిశ్రమలు జగన్ తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఫిట్ ప్రోకో ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా షేర్ల రేట్లు పెంచి వాళ్ళని మోసం చేసినాడు. ఇది జగన్ గారి మీద కేసు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడేవిట్ దాఖలు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఏమనంటే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఎలాంటి తప్పు చేయలేదు, తప్పుడు జీవోలు ఇవ్వలేదు, పారిశ్రామిక విధానంలో భాగంగా వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు, ఇది పారిశ్రామిక అభివృద్ధిలో లోబడి జరిగింది, దీనివల్ల రాష్ట్రానికి ఏ నష్టం జరగలేదు, ఎలాంటి తప్పుడు జీవోలు ఇవ్వలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పిటిషన్ వేసింది సిబిఐ కోర్టులో. దీని ఆధారంగా చేసుకుని ఐఏఎస్ కోర్టుకు వెళ్ళారు. కొంతమంది ఐఏఎస్ జైలుకి వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళింది ఏంటి, జీవోలు కరెక్ట్ అయినప్పుడు జీవోలు ఇచ్చిన ఐఏఎస్ మేము తప్పు చేస్తాం, జీవోలు ఇచ్చేది అధికారం, జీవో కరెక్ట్ అని ప్రభుత్వం అంటా ఉంది, ఆ జీవోల వల్ల ఎలాంటి నష్టం జరగలేదు అంటా ఉంది. మరి జీవోలు తప్పు కానప్పుడు, జీవోలు నష్టం జరిగినప్పుడు మేమేం తప్పు చేసినాము అని వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్. కొంతమంది ఐఏఎస్ రిలీఫ్ కూడా పొందినారు.
కొంతమందికి వాళ్ళ క్లియరెన్స్ కూడా వచ్చింది. జగన్ గారు ఏం తీసుకున్నాడు? కేబినెట్ తప్పు చేయలేదు, ప్రభుత్వానికి నష్టం జరగలేదు, ప్రజలకి నష్టం జరగలేదు, జీవోలు కరెక్ట్. పైపెచ్చు ఎవరైతే పరిశ్రమేతలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఓలో అప్డేట్ చేశారు, మేము ఇష్టపూర్వకంగా కంపెనీలో షేర్లు కొన్నాము, కొన్ని షేర్లను లాభాలకు అమ్ముకున్నాము అని వాళ్ళు పిటిషన్ వేశారు. ప్రభుత్వం తప్పు చేయలేదు, అధికారులు తప్పుడు జీవోలు లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా కొన్నారు. ఇంక నేను చేసిన తప్పెట్టి. కాబట్టి ఇది విచారణ అర్హతే లేదు, ఇది నా పైన తప్పుడు కేసు అని జగన్మోహన్ గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ ఎవరు ఫేస్ చేయాలి? జగన్ గారు, సిబిఐ ఫేస్ చేయాలి. నో విచారణ అర్హత ఉంది కేసుకి, ఇది ఆధారం అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే విచారణ సంస్థ తప్పు అవుతుంది, జగన్ తప్పు అవుతుంది. కాబట్టి ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుందా కాదా, అసలు కేసు విచారణకు వస్తుందా రాదా, విచారణ రాకుండా విచారణ అర్హత లేదని కొట్టేస్తారా? అది జరిగితే జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోతారు. ఎందుకని డిశ్చార్జ్ కేసు విచారణకి అర్హత లేని కేసు పెట్టి అన్యాయంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారా జగన్ ని అని చానుభూతి వస్తుంది కదా. జైల్లో పెట్టినప్పుడు ఇట్లాంటి కేవలమైన కేసును అన్యాయంగా 16 నెలలు పెట్టారంటే ఎంత దుర్మార్గులని ఆయన ఇంకా హీరో అయిపోతారు. అందుకనే చెప్పిన ఈయన వల్ల కాలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు పుణ్యమా అంటూ త్వరగా కేసు కానీ విచారించారంటే డిశ్చార్జ్ లోనా కొట్టేస్తారు. విచారణ జరిగినా కూడా ఇన్ని జరిగినాయి కాబట్టి ఇంకా ఆయన కేసులో ఒప్పుకోరు. కాబట్టి విచారణ లేకుండా కొట్టేసిన, విచారణలో కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రిలీఫ్ కదా. ఆ రిలీఫ్ కారణం రఘురామకృష్ణరాజు కదా. కాబట్టి భేషజాలు ఉందేసి జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజుకి థ్యాంక్స్ చెప్పి సన్మానం.